హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం కుకు విత్ జాతిరత్నాలో లవ్ థీమ్తో మన ముందుకు వచ్చేస్తున్నారు మన స్టార్ మా వాళ్ళు. ఇక లవ్ థీమ్ అనగానే ప్రతి ఒక్కరూ చక్కగా రెడ్ రోజెస్తో, రెడ్ డ్రెస్సెస్తో, ప్రేమ లేఖలతో, ఒక్కొక్కరు డ్యాన్సెస్తో అదరగొట్టైపోతున్నారనే చెప్పుకోవాలి. ఇక ఇదంతా పక్కన పెట్టేస్తే మనకు ఈ జాతిరత్నాలు ఉన్నారు చూడండి. ఇక జాతిరత్నాలు కుక్స్‌తో వేసే వేషాలు ఎలా ఉంటాయంటే అసలు నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి. అది ఇక లవ్ థీమ్ అనేసరికి ఇక రోహిణి అయితే చక్కగా రోజ్ లాగా రెడీ అయిపోయి వచ్చేసి నిఖిల్‌తో చక్కగా పెర్ఫార్మన్స్ చేస్తూ ఉంటే, ఇక నిఖిల్ కూడా ఏకంగా ముద్దే పెట్టేస్తాడు బుగ్గ మీద. ఇక ముద్దు పెడితే ఆగుతుందా రోహిణి? అస్సలు ఆగదు కదా! పాపం ఎప్పుడెప్పుడు మ్యారేజ్ చేసుకోవాలన్న ఒక క్యూరియాసిటీతో ఉన్న అమ్మాయికి ఒక అబ్బాయి వచ్చి చక్కగా ముద్దు పెడితే ఇంక ఒప్పుకుంటుందా? అస్సలు ఇక ఆగేదే లేదు. వెళ్ళి మీ అమ్మతో నువ్వు మాట్లాడేసి నాకు స్టేజ్ మీద ఇప్పటి వరకు ఎవ్వరూ ముద్దు పెట్టలేదు. నువ్వు నాకు ముద్దు పెట్టావు కాబట్టి ఖచ్చితంగా మనిద్దరికీ మ్యారేజ్ జరగాల్సిందే అన్నట్టుగా పట్టుపట్టి కూర్చుంటుంది. ఇక అందరికీ నవ్వులే నవ్వులు. ఇదేంట్రా బాబోయ్! భలే ఉందే ఈ ఆఫరు అన్నట్టుగా నిజంగా నీకైతే వైఫ్ కూడా దొరికిపోయింది నిఖిల్ అంటూ మన జడ్జెస్ అయితే ఆట పట్టించేస్తున్నారు. ఒసేయ్ 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 ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని నిఖిల్ అయితే అంటుంటాడు. నువ్వు నాకంటే పెద్దదానివే లేకపోతే నేను నిన్ను పెళ్లి చేసుకుని ఉండేదాన్ని అని చెప్పేసి చెప్తుంటాడు. ఒరేయ్ నేను నీకంటే 3 సంవత్సరాలే కదా పెద్దదాన్ని, మరీ ఏమంత పెద్దదాన్ని కాదు కదా అని చెప్తుండే కదా. నిజంగానే ఆ రోహిణి కంటే అంటే రోహిణి నిఖిల్ కంటే 3 సంవత్సరాలు మాత్రమే పెద్దదా? ఇదేదో కొద్దిగా వినడానికి కొద్దిగా విచిత్రంగా ఉంది. బట్ వాటెవర్. ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళంతా ఫ్రెండ్సేలేండి. ఇట్లా సరదాగా ఆట పట్టించుకుంటూ ఉంటారు. ఇక నెక్స్ట్ వీళ్ళిద్దరు పెట్టే పోజెస్ ఉంటాయి చూడండి. జాక్, రోజ్ లాగా ఎంత చక్కగా వాళ్ళైతే 'టైటానిక్' సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసింది. నిజంగా వాళ్ళ ఇద్దరు జాక్, రోజ్ అనేవాళ్ళు ఎన్ని తరాలైనా కానీ ఆ సినిమా కానివ్వండి వాళ్ళిద్దరూ అలా గుర్తుండిపోతారు. బట్ అదే గెటప్ వేసుకొచ్చిన రోహిణి, అలాగే జాక్ అనుకుంటున్న మన నిఖిల్ వీళ్ళిద్దరు కూడా చక్కగా అలా పోజెస్ పెట్టేసి, అలా నిలబడి, అలా డాన్స్ వేస్తూ ఉంటే ఇక మిగిలిన వాళ్ళంతా ఫుల్లుగా ఎంటర్‌టైన్ అయితే అవుతూ ఉన్నారు. సో, ఇక రోహిణి కూడా మొన్నంటే పాపం మీసాలు అయి పెట్టేసేసరికి మాట్లాడలేకపోయింది గానీ, ఇప్పుడు లేడీ గెటప్ అంటే లేడీలాగే గెటప్ కాబట్టి ఇక ఫ్రీగా మూవ్ అయితే అయిపోతుంది. ఇక అలాగే అందరిని కూడా ఒక ఆట అయితే ఆడుకుంటుంది. ఎందుకంటే మిగిలిన వాళ్ళు కాస్త తక్కువగానే ఉంటారు. అవినాష్ కూడా రోహిణి ముందు కాస్త తక్కువే చేస్తూ ఉంటాడు. బట్ రోహిణి అయితే ఫుల్ ఆన్ ఎంటర్‌టైన్‌మెంట్ అయితే ఇస్తూ ఉంటుంది. ఇక లాస్ట్ వీక్ అలా జరిగింది కాబట్టి కాస్త తగ్గింది. బట్ ఈరోజు మాత్రం ఇక ఈ వారం మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఇచ్చి పడేసిందనే చెప్పుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళిద్దరికి మధ్య డాన్సులతో ఇక దాని తర్వాత ఒరేయ్ నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే ఎన్ని అడ్వాంటేజెస్ ఉంటాయో తెలుసా పెద్దవాళ్ళని మన ఇద్దరము డాన్స్ షోస్‌కెళ్ళొచ్చు, అలాగే బేబీ జోడీకెళ్ళొచ్చు, అలాగే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్‌కెళ్ళొచ్చు. అలా ఇలా అన్ని షోస్‌కి మనం ఇద్దరం తిరుగుతూ ఉండొచ్చు. కపుల్స్ షోకెళ్ళొచ్చు అని చెప్తూ నాకేమో ఒక 4,00,000 ఇస్తారు. నీకేమో ఒక 2,00,000 ఇస్తారు రెమ్యునరేషన్. ఇక హ్యాపీగా గడిపేయచ్చు కదా! అంటే అక్కడ ఉన్న వాళ్ళంతా నవ్వుతూ ఉంటారు. అంటే ఇక్కడ కుక్స్‌కి మేబీ 4,00,000 ఇస్తారేమో, నార్మల్ వాళ్ళకి 2,00,000 ఇస్తారేమో జాతిరత్నాలకి. అది కాస్త రివర్స్ చేసి చెప్పి అంటే నిఖిల్‌కి తక్కువ, రోహిణికి ఎక్కువగా అన్నట్టుగా చెప్పేసరికి నవ్వుకుంటూ ఉన్నారు. యెస్ వీళ్ళకి ఎంతెంత వస్తాయో కానీ మొత్తానికి ఫుల్ ఆన్ ఎంటర్‌టైన్ చేస్తూ ఉంటారు. సో, కష్టపడుతూ ఉంటారు కాబట్టి మేబీ పేమెంట్స్ కూడా బాగానే ఉండొచ్చు. సో, మనిద్దరం హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇక లవ్ థీమ్ అనగానే ఇక ప్రపోజల్స్ ఇవన్నీయే కదా మ్యారేజ్ గురించి వీటి గురించే మాటలైతే ఉంటూ ఉంటాయి. ఇక జడ్జెస్ కూడా ఎక్కడ తగ్గట్లేదులెండి. వాళ్ళే తగ్గనప్పుడు మన కుక్స్ అండ్ జాతిరత్నాలు ఎలా తగ్గుతారు? ఇక ఈసారి చూసారా ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ గెటప్‌తో అయితే వచ్చేసారు కదా! మన మణికంఠ అయితే ఒక గెటప్ వేసుకొని వచ్చాడు చూడండి. లేడీ శారీ గెటప్పు అదంతా అంటే ఒక ఆత్మ ఎక్కడ వాలాలో తెలియక ఈ యొక్క శరీరం దొరికిందంట. దాంట్లోకి ఆత్మ వచ్చేసిందంట. ఇక డాన్స్ వేసుకుంటూ వస్తూ ఉంటే నిజంగా అసలు ఎలా ఉందంటే మన 'జీన్స్' సినిమాలో ఒక సైడ్ ఐశ్వర్య రాయ్ వేస్తుంటే ఇంకొక సైడు స్కెలిటన్ ఒకటి వేస్తూ ఉంటుంది. అలాగా అస్థిపంజరానికి చీర చుట్టినట్టే మన మణికంఠ మాత్రం భలే విచిత్రంగా కాస్త ఆ గడ్డాలు, మీసాలు, ఆ జుట్టు, ఆ గెటప్ మాత్రం అదిరిపోయిందనే చెప్పుకోవచ్చు. కాకపోతే ఈసారి పాపం తనూజాకే ఏంటో
ఈసారి మళ్ళీ మణికంఠనే దొరికాడు. మణికంఠ వేసే వేషాలు అంతా ఇంత కాదు. చాలా విసిగిస్తూనే ఉంటాడు తనూజని. ఎక్కడ తనకి అంటే ఎవరికి జాతిరత్నంగా వెళ్ళినా తనూజ దగ్గరికి వెళ్ళడము, అక్కడ విసిగిచ్చడం అలా జరుగుతుంటుంది. ఇప్పుడు తనూజకే తను జాతిరత్నంగా వస్తే ఇక తన పని అయిపోయినట్టే. కాకపోతే ఈరోజు గిఫ్ట్స్ కూడా ఉంటున్నాయిలెండి. అందుకే తనూజకి కాలి పట్టీలు ఏదో తెచ్చినట్టున్నాడు. అందుకే తన కాళ్ళకి తొడుగుతూ ఉన్నాడు. సో, ఇక గిఫ్ట్స్ ఇవన్నీ కూడా నిజంగా ఈసారి మాత్రం వావ్! చాలా పెద్ద ప్లానింగే వేశారన్నట్టుగా అందరూ చాలా మంచి సెటప్స్ అయన్నీ ఆ సెటప్ చేయడం కానివ్వండి, రోజెస్ అవన్నీ బెలూన్స్ కానీ ఇవన్నీ సూపర్‌గా ఉండబోతున్నాయి. ఇక ఈసారి అడ్వాంటేజెస్ టాస్క్ కూడా కాస్త విచిత్రంగానే పెట్టేస్తున్నారు. ఇక ఇద్దరికీ కళ్ళగంతలు కట్టేసి అక్కడ ఫోర్క్‌తో అక్కడ ఉన్నటువంటి ఐటెమ్స్‌ని పిక్ చేసుకోవాలి. ఇది విచిత్రం కాకపోతే నిజంగానే హల్వా వచ్చేసి తనుజ తింటుంది. అల్లం వచ్చేసి మన మణికంఠ తింటూ ఉంటాడు. ఇది హల్వా అని తనుజ, లేదు ఇది అల్లం అని మణికంఠ నిజంగా వీళ్ళనైతే ఒక ఆట ఆడుకుంటారని చెప్పాలి. రేయ్ ఇది హల్వానేరా అని తనుజ అంటూ ఉంటుంది. ఇక ఛీ ఇది చాలా కారంగా ఉంది. ఇది హల్వా కాదు అని చెప్పేసి పాపం మణికంఠ. ఇలా సరదాగా సాగిపోతుంది. అక్కడ కూర్చున్న వాళ్ళైతే ఫుల్ ఆన్ ఎంటర్‌టైన్ అవుతూనే ఉన్నారు. నవ్వుకుంటూనే ఉన్నారు. ఎందుకంటే పాపం వీళ్ళిద్దరికీ కళ్ళగంతలు కట్టేసారు కాబట్టి వీళ్ళకైతే తెలీదు అక్కడ ఏం జరుగుతుందో. బట్ అక్కడ మాత్రం జరిగేది ఒకరికి హల్వా పెడుతున్నారు, ఒకరికి అల్లం పెడుతున్నారు. ఏమవుతుందో చూడాల్సి ఉంది. ఇక మన సండే సిజ్లర్స్‌లో అయితే ఈసారి డెమోన్ అండ్ రీతూకి మంచి పర్ఫార్మెన్స్ ఉంది. ఇక వీళ్ళిద్దరి ప్రపోజల్స్ కూడా ఉన్నట్టే అనిపిస్తున్నాయి. చూద్దాం ఏం జరగబోతుందనేది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.